ఓం శ్రీరభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం పార్వతీ పరమేశ్వరానుగ్రహసిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖుని మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మీనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారమో మంత్రజపమో అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇది ఒకసారి రిపీట్ చేసుకోనన్నా. పంచగ్రహ కూటములైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ధనుసు రాశి వారు ఈ నెల 17వ తారీఖు మాఘ బహుళ అమావాస్య
మంగళవారం నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు 3/2026 మార్చి వరకు కూడా పంచగ్రహ కూటముల వల్ల ఆర్థికంగా మీరు ఇతరులను నమ్మించి మోసం చేసి ఐపీ పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ధనుసు రాశి వారి ఆలోచన అన్యాయం చేసినా పర్వాలేదు, ధనం కావాలి అనేటువంటి ధోరణిలోకి వచ్చేస్తారు. నీతి నిజాయితీ కాదు, ధనమే ముఖ్యం, ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటారు. కానీ ధనం కంటే ముఖ్యమైనటువంటిది పేరు, గౌరవం, అవి రెండూ ముఖ్యం. వాటిని గురించి ఆలోచించుకోండి. అంతే తప్ప ధనం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. గౌరవం అనేటువంటిది పోతే మళ్ళా రాదు. మీరు ఏం కాదులే, ధనమే ముఖ్యం అనేటువంటి విషయంలో మీ బంధువర్గంలోనే మీరే కావాలని దొరికిపోవడం, దానివల్ల అవమానపడడం, మీ బంధువర్గాల నుంచి మిమ్మల్ని వెలివేయడం, ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. మానసికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ధనుసు రాశి వారు తలెత్తుకోవాల్సి వస్తుంది. ఏం కాదు, ధనమే కావాలి, ఏం చేసినా సరే నేను ధనమే సంపాదించుకుంటా అని అప్పులు చేసేసి బెట్టింగ్ యాప్ వచ్చేస్తుంది అని చెప్పి, స్టాక్ మార్కెట్లోనూ నేను ఏదో చేసేస్తానని చెప్పి అనవసరంగా ఉన్నటువంటి స్థిరాస్తిని కానీ సేవింగ్స్ కానీ మొత్తాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి, మీ మైండ్ కాన్సన్ట్రేషన్ మార్చుకోవడానికి మెడిటేషన్స్ కానీ, ధ్యానం కానీ, లేదా జనాలు లేనటువంటి ప్రదేశాల్లో కొంచెం దూరంలో బతకడానికి కానీ చూడండి. ఖచ్చితంగా కొన్ని రోజులు మీకు ఇప్పుడు ధనమే ముఖ్యము అనేటువంటి ప్రామాణిక ఏదైతే ఉందో ఇది కాదు, గౌరవం ముఖ్యం. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు టైం పడుతుంది. అప్పటి వరకు కూడా తన పిశాచి తలెక్కిందా అన్నట్టుగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఈశ్వరానుగ్రహానికి, ఈశ్వర ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వండి. ధనుసు రాశి వారు మీ ఆలోచన విధానం 2 విధాలుగా ఏర్పడిపోతుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. మనం చేసేది 10 మందికి ఉపయోగపడకపోయినా మనకి సంతృప్తి కలిగే విధంగా ఉండాలి. రానున్న రోజుల్లో మనల్ని చూసి ఇంకొకరు అలా ఇతరులా ఉండాలి అని రోల్ మోడల్గా ఉండాలి అనేటువంటి ఆలోచనలు తెచ్చుకోండి. ధనం కాదు ప్రధానం, గౌరవం ప్రధానం అనేటువంటి మాట ఈ ధనుసు రాశి వారు కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయంగా చెప్తున్నాము. 5 గ్రహములు మిథున లగ్నంలో ఉండడం వల్ల వీరి ఆలోచన ధోరణి మారడమే తప్ప వీరు వ్యక్తిగతంగా చెయ్యాలి అనే ఇంటెన్షన్తో అయితే ఏ పని చెయ్యరు. కాబట్టి కొద్దిగా ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడాను శివాలయ దర్శనంలో, శివుని యొక్క దేవాలయంలో 21 చండీ ప్రదక్షిణ చేయండి. ధనం అదంతటా అదే వస్తుంది, మీకు గౌరవం నిలబడుతుంది, మీరు తప్పుదో పట్టేటువంటి అవకాశం లభించదు. కాబట్టి ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది.